సింగర్ కల్పన ఏంది పరిస్థితి? ఏదో పాపం కుటుంబ సమస్యలు ఏదో ఉన్నాయంట. ఏదో మూడు కూడా దూరంగా ఉన్నట్టున్నాడు అని విన్నాను నేను కూడా. మరి ఆయన ఏం చేస్తుంటాడు? ఆ? ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన ఏదో మరి అతను కూడా ఏదో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో ఇది ఉంది కదా అతను కూడా. అదేదో విన్నాను నేను కూడా అది. మరి ఏంటో వీళ్ళ పిల్లలు ఎవరు లేరా వెళ్తే ఏందో మరి ఏందో ఇది ఏందన్నా ఏందో అంట. మరి ఏం కష్టం వచ్చిందో మరి ఒంటరిగా ఉన్నట్టుంది. తలుపులు బద్దలు కొట్టిపోయినట్టు మళ్ళీ పోలీసు వాళ్ళు తలుపులు బద్దలు కొట్టి మరి ఇంట్లోకి పోయారు తెలుసా? కల్పన రాఘవేందర్ ఆమె పేరు. కల్పన రాఘవేందర్. ఫోన్ మారుతా సినిమా కల్పన రాఘవేందర్ సింగర్ నటి డబ్బింగ్. హలో, కల్పన రాఘవేందర్ సింగర్ నటి డబ్బింగ్ ఆర్టిస్ట్, తమిళనాడు అంటే ఈమె. అవును, సింగర్ కావాలని సాధన చేయడం మొదలు పెట్టింది. కెరియర్ లో తమిళంలో మొదలు పెట్టినా కూడా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుందంట డబ్బింగ్ ఆర్టిస్ట్ గా. చాలా కష్టమైన పాటను అలవోగ్గా పాడగల సత్తా ఉన్న గాయని. అందుకే అందరూ కల్పన రాక్షసి అని ముద్దుగా పిలుచుకుంటారు. అంతటి కఠోరమైన పాటను కూడా ఎంతో అవలీలో మంచినీళ్ళు తాగినట్టు పాడేయగల సత్తా ఉందంటే. అవునవును, బాలసుబ్రహ్మణ్యం కూడా మెచ్చుకుంటాడు ఈమెని బాగా. కల్పన పాడితే. కల్పన తండ్రి టిఎస్ రాఘవేంద్ర తన సమయంలో ప్రముఖ నేపథ్య గాయకుడు. ఆయన కూడా పూర్ణియమ్మ సింగింగ్ ఫ్యామిలీ. తల్లి సులోచన కూడా గాయకురాలు. తమ్ముడు చికీనా షాన్ ఒక ఒపేరా సింగర్ అంట ఈమె తమ్ముడు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్ డిగ్రీని పూర్తి చేసింది. మధురై టి శ్రీనివాసు శిక్షణ ఇచ్చారు. 5 సంవత్సరాల వయసులో కల్పన మొదటి సంగీత దర్శకుడు సాలూరు వాసురావుచే కూర్చిన కుటుంబం సినిమాలో పాట కోసం గాత్రాన్ని ఇచ్చింది. ఎక్కువ ప్రదర్శనలు ఇండియాలో కాకుండా వెలుపల కూడా చేసింది. బాలనటిగా కూడా పనిచేసిందంటే ఈమె. కల్పన బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. సుమారు 3 ఏళ్ల వయసులో తొలిసారి ఈనాడు అనే మలయాళ చిత్రంలో నటించింది. బాలకృష్ణ కథానాయుడుగా వచ్చిన సీతారామ కళ్యాణ్ చిత్రంలో వచ్చే రాళ్లల్లో ఇసుకల్లో పాటలో ఈమె కనిపిస్తుంది. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన కామాక్షి కటాక్షం అనే చిత్రంలో కూడా నటించింది. బాలనటిగా దక్షిణ భారతదేశ భాషల్లో సుమారు 30 సినిమాలు నటించిందంట. ఓకే, సూపర్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలో 3000 పైగా పాటలు పాడింది. మెలోడీ సాంగ్స్ తో పాటు రాగాలాపనం పరంగా పాటలను అనేకం పాడిందంట. పాటలను పాడడానికి కేవలం కల్పన ఎంచుకునేవాళ్ళంట. శంకర్ మహాదేవను, డ్రమ్ శివమణి, మణిరత్నం వంటి వారు టాప్ డైరెక్టర్స్. కల్పనతోనే పెద్ద పెద్ద పాటలు పాడించేవారు. 1990 మణి శర్మ దర్శకత్వంలో మనోహరం తెలుగు సినిమా కోసం మంగళ గౌరి పాట కోసం ఆమె స్వరాన్ని ఇచ్చినప్పుడు కల్పనకు మంచి పేరు వచ్చింది. ప్లే బ్యాక్ గాయకులు, స్వరకర్తలు ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం, కేవి మహాదేవన్, చిత్ర వంటి అనేక గత స్వరకర్తలు, గాయకులతో కలిసి పనిచేసింది ఈమె. ఈటీవీ, జెమిని టీవీ, మా టీవీ చాలా అనుబంధాన్ని పెంచుకుంది. ముఖ్యంగా ఈటీవీ నిర్వహించే ప్రతి పాటల ప్రోగ్రామ్ లో కల్పనకు పాటను ఖచ్చితంగా పాడిస్తున్నారు. ఈటీవీ స్వరాభిషేకం కార్యక్రమం మొదలు అయినప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో కల్పనకు ఈటీవీ పెద్దపీట వేసింది. రామోజీరావు కూడా కల్పన అంటే చాలా కాలంగా ప్రత్యేక అభిమానం. మా టీవీలో బిగ్ బాస్ షోకు కల్పనకు మంచి పేరు వచ్చిందంట. అవార్డులు ఏమేమి ఉన్నాయంటే ప్లేబ్యాక్ సింగర్ గా నంది అవార్డు అందుకున్నారు. 2013 నంది పురస్కార్, ఉత్తమ గాయని, నవమూర్తులైన ఇంటింటి అన్నమయ్య. ఇట్లా కల్పన అట్లా. ఏదో బాలసుబ్రహ్మణ్యం కూడా అప్పుడు అనేవాడు, కల్పన నమ్ముకుంటే కష్టాలు పాలవరు ఎవరు కూడా. కల్పన పాట బాగుంటుంది, కల్పన మాట బాగుంటుంది, కల్పనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అధిగమిస్తుంది కల్పన. చాలా మంచి వ్యక్తి. నాకు పర్సనల్ గా బాగా ఆమె మీద అభిమానం ఉంది. ఆమె ఏ పాట అయినా, ఆమె గొంతు అయినా ఆమె స్వయంగా ఎదిగిన మనిషి ఆమె అని బాలసుబ్రహ్మణ్యం కూడా చాలా సభల్లో కూడా మెచ్చుకున్నాడు ఆమె. అట్లా బాలసుబ్రహ్మణ్యం అంటే అదేలే మాత్రలు మింగేసింది, పడుకుంది. పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తలుపులు బద్దలు కొట్టుకుని పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళారు.
తీరా చూస్తే వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉందంట నిజాంపేటలో. అవును, విల్లాలో. అవును, 2 రోజులుగా ఇంట్లో గేట్లు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ అసోసియేషన్ సమాచారం ఇచ్చారట. అసోసియేషన్ సభ్యులు ఆమెతో మాట్లాడేందుకు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో ఆమె భర్త కాల్ చేసి విషయం చెప్పారు. ఆయన కూడా కల్పనతో మాట్లాడేందుకు ప్రయత్నించా, ఫలితం లేకపోయింది. అసోసియేషన్ సభ్యులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఇంటికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు తలుపులు బద్దలు కొట్టారు. ఇంట్లో కల్పన అచేతన స్థితిలో ఉండడంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కల్పన భర్త చెన్నై నుంచి బయలుదేరినట్టు సమాచారం. ప్రస్తుతం కల్పనకు వెంటిలేటర్ పై చికిత్స. అదండి సంగతి. అదే సంగతి. అర్థమైందా?